అదేంటి నిజంగా ఏఐ నేర్చుకుంటే అంత హ్యూజ్ లెవెల్‌లో అసలేమీ నాలెడ్జ్ లేని వాడికి కూడా మనీ వస్తదా? ఓకే. డెఫినిట్‌గా హెల్ప్ అవుతది డిజిటల్ మార్కెటింగ్‌కి. ఏఐ ఫ్యూచర్ కూడా అదే. కానీ ఈ లెవెల్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? ఈ యాడ్స్‌లో వస్తున్న పరంగా అంత హ్యూజ్ లెవెల్‌లో మనీలు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? అంత హ్యూజ్ లెవెల్‌లో మనీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా అంటే, నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్, నా ఒపీనియన్ ఏంటి అనంటే, అంత లెవెల్‌లో మనము ఎక్స్‌పెక్ట్ చేయలేం. అది కంప్లీట్‌గా రాంగ్ అన్నట్టు. ఒక పర్సన్‌కి ఏదో ఆ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఏదో ఒక కంపెనీలో 40 ఎల్‌పీఏ, 50 ఎల్‌పీఏ తీసుకొని, అతని పర్సనే పెట్టుకొని, అన్ని యాడ్స్ చేయటం అనేది, ఆ చేయటం వల్ల మిగతా వాళ్ళు కూడా అదే ఒక గొర్రె వెళ్తే, ఇంక అన్నీ ఒక లైన్‌లో అన్ని గొర్రెలు అక్కడే ఎళ్తాయి గదా! ఓకే. సో, అలా అందరూ అనేది వెళ్తున్నారు. బట్ ఏంటి అనంటే, ఏఐ నాలెడ్జ్ ఆసమ్ స్కిల్. అది డిజిటల్ మార్కెటర్‌ని ఎక్కడైతే స్టక్ అయినాడో, ఆ స్టక్ అవ్వకుండా ఈ ఏఐ హెల్ప్ తీసుకుంటే ఇంకా ఫాస్ట్‌గా ఎళ్ళొచ్చు. ఓకే. ఆ ఫాస్ట్‌గా ఎళ్ళాలి. ఆ స్పీడ్‌గా ఎళ్ళాలి. ఆ స్పీడ్‌గా ఎళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైము ఆ స్పీడ్‌గా వెళ్ళే రూట్ ఏంటి? ఓకే. ఆ ఏఐ నేర్చుకుంటే ఎలాంటి అడిషనల్ స్కిల్స్ మనకు యాడ్ అయితాయి. ఈ యాడ్ అవ్వటం వల్ల మళ్ళీ మనము 60 లాక్స్ అంట, 70 లాక్స్ అంట ఇవన్నీ దొరకడం అనేది అన్నీ కంప్లీట్‌గా ఆ సాలరీస్ రావటం అనేది చాలా అంటే చాలా కష్టం. అవును. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైము మన ఈ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా తక్కువుంటాయి. ఓకే. బట్ ఏంటి అనంటే స్కిల్ ఉండటం వల్ల వాళ్ళ కమ్యూనికేషన్ ఉన్నా కానీ, లేకపోయినా కానీ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటుంది గదా! అది వాళ్ళని ఆ లెవెల్‌కి తీసుకెళ్తుంది. బట్ ఆ లెవెల్‌కి తీసుకెళ్ళాలి అనంటే దానికి ఎగ్జాక్ట్‌గా ఒక 4, 5 ఇయర్స్, మోర్ దాన్ 4, 5 ఇయర్స్ కష్టపడాలి. ఓకే.